హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? సక్సెస్ అందరికీ. ఫ్రెండ్స్, కార్తీక మాసం శుభాకాంక్షలు. పోలీ పాడ్మి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నేను ఈరోజు చాలా రుచికరమైన టేస్టీ అయిన బఠానీ వంకాయ కర్రీ తయారు చేసి చూపిస్తా ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. ఈ కొబ్బరిని తురుము పట్టుకొని పచ్చి కొబ్బరిని పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీలో వేసుకొని వడగట్టుకుంటే, లేదంటే కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని వడగట్టుకోవచ్చు. వడగట్టుకొని కొబ్బరి పాలతో తయారు చేస్తున్నా. విందు భోజనాలకు కూడా వాడతారు. ఇదే విధంగా వంకాయ బఠానీ కూర తయారు చేసి చూపిస్తా. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చిక్కగా వచ్చాయి ఫ్రెండ్స్, చిక్కగా వచ్చాయి. కోకోనట్ మిల్క్ ఇదే విధంగా 1-2 సార్లు వేసుకొని ఒక గ్లాసు మిల్క్ తీసుకోవాలి. తీసుకుంటే ఈ కర్రీకి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దానికి ఇదే విధంగా మీరు వంకాయలు చూడండి ఫ్రెండ్స్, పొడవ వంకాయలు అంటారు. పొడవ వంకాయలని మనం ఇదే విధంగా మీకు నచ్చితే ఉంచేసుకోండి తోలు. నేను ఇదే విధంగా చాకు తీసుకొని తీసుకుంటున్నాను. పొట్టు అనేది వంకాయ పొట్టు తీసేసుకొని ఇదే విధంగా ఘాట్లు పెట్టుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నేను 5 గంటల సమయం దాకా బఠానీలు అనేది నానబెట్టి ఉంచేసాను ఫ్రెండ్స్. నానతాయి గ్రీన్ బఠానీ, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా అల్లం వెల్లుల్లిపాయి, కొంచెం 1 టేబుల్ స్పూన్ నువ్వులు, గసాలు వేసుకొని ధనియా పౌడరు వేసుకొని చేసుకుంటే, మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ వంకాయ కర్రీ అనేది, వంకాయ ఏపుడు చాలా రకరకాలుగా చేస్తారు. మనం కూడా టేస్ట్కి తగినట్టుగా మన స్టైల్లో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అదే విధంగా మీకు నచ్చితే పొట్టు అనేది ఉంచుకోవచ్చు. నేను ఇదే విధంగా బ్లేడ్ తీసుకొని కట్ చేస్తున్నాను. చాలా నీట్గా వస్తుంది. ఇవి కండ్రెక్కకుండా కొంచెం వాటర్ తీసుకొని, గిన్నె నిండా వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే ఫ్రెండ్స్ కండ్రెక్కకుండా మచ్చలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఇవి వంకాయలు కండ్రెక్కే ఛాన్స్ ఉంటుంది. అందుకనేసి ఇలా చెప్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకొని వాటర్లో వేసుకోవాలి, కండ్రెక్కకుండా ఉంటాయి. మనం ఏ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చాలా రుచిగా టేస్టీగా అనేది ఉంటుంది. కర్రీ అనేది రుచిగా ఉంటుంది. బఠానీ వంకాయ కూర చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా వేడి అవ్వాలి, లోలో ఉంచేసి చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 2 టేబుల్ స్పూన్లు వేసాను ఆయిల్. చాలా రుచిగా ఉంటుంది. బఠానీ వంకాయ కూర తయారు చేస్తున్నాను. రైస్లోకి పోపు దినుసులు వేసుకోవాలి, బాగా వేగాలి. దోరగా వేగాక ఫ్రెండ్స్ మనకి నచ్చితే గనక ఇదే విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇదే విధంగా పచ్చిమిర్చిని చీలికలు చేసుకొని కడిగి ఇది చిన్న ముక్కలైనా చేసుకోవచ్చు. ఇది తినేటప్పుడు రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఈ విధంగా ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని క్లీన్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్నాను. ఈలోపు చీలికలు అనేది వేసుకోవాలి. పోపు బాగా వేగాలి ఫ్రెండ్స్. కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు. వేసుకున్నాక 5-6 పచ్చిమిర్చిని నేను చీలికలు చేసి వేసాను. ఇవి కొంచెం ఘాటు తక్కువగానే ఉంటుంది. రైస్లోకి తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. నూనెలో వేగాలి ఫ్రెండ్స్. వేగాక గసాలు, అల్లము, వెల్లుల్లిపాయ ముద్దని వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఏగితే ఒక 5 నిమిషాల సేపు బాగా వేగాలి ఫ్రెండ్స్. ఈ సమయాన ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసినాక బాగా వేగాలి. దోరగా వేగితేను చిటపట్లాడకుండా వేగిద్ది. బఠానీ వంకాయ కూర చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను పూర్తి దాకా చూడండి. 5 గంటల సేపు దాకా నానబెట్టాను గ్రీన్ బఠానీ. వాటర్ తీసేసి చక్కగా వేసుకొని 2 నిమిషాల సమయం దాకా వేపుకుంటే ఫ్రెండ్స్ పచ్చిమిర్చి, మసాలా, పోపు దినుసులతో పాటు వేపుకుంటే అవి చాలా లోపల దాకా కుక్ అవుతాయి. బాగా టేస్ట్ అనేది గుల్లగా మారుతాయి. బాగుంటుంది ఫ్రెండ్స్ బఠానీ అనేది. ఈలోపు నేను ఉప్పు వాటర్లో వేసాను. చూడండి, చక్కగా తాజాగా ఉన్నాయి వంకాయలు, తాజాగా ఉన్నాయి ఫ్రెండ్స్. వంకాయలు తాజాగా ఉన్నాయి ఫ్రెండ్స్.
అదే విధంగా ఫ్రెండ్స్ చూడండి, ఒక 5 నిమిషాల సమయం దాకా వేయించుకుంటే ఈ గుల్లగా ఉడికాయి, వేగాయి. ఆయిల్లో మాత్రం చక్కగా మసాలా అనేది పట్టిద్ది గ్రీన్ బఠానీకి. పట్టినాక ఫ్రెండ్స్ తగినంత సాంబార్ పౌడర్ వేసుకోవాలి, మసాలా పౌడర్ వేసుకోవాలి. లేదు అంటే కనుక ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఎండుగారం కూడా వేసుకోవచ్చు. వేసుకున్నాక ఫ్రెండ్స్ తగినంత పావు టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా 5 నిమిషాల సేపు దాకా కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. బాగా వేగాలి. మనం దగ్గరే ఉండి తయారు చేసుకుంటే నిమిషాల్లోనే చాలా తేలిగ్గా మనం విందు భోజనాల్లో కూడా వంకాయ కూరని ఎన్నో రకాలుగా తయారు చేస్తాను. నేను నా స్టైల్లో ఇదే విధంగా తయారు చేస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొబ్బరి పాలని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక గ్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చిక్కగా వచ్చాయి. ఆ పిప్పి మనకు నచ్చితే వాడుకోవచ్చులే. కానీ అదే విధంగా ఇవి మొత్తం కొంచెం ఒక 2 నిమిషాల సేపు దాకా బబుల్స్ వచ్చిందాకా ఉడకాలి ఫ్రెండ్స్. ఉడికినాక ఈలోపు మనము కరివేపాకు రబ్బని తీసుకొని ఈ సమయానే వేసాను ఫ్రెండ్స్. నేను ఆయిల్లో వేయలేదు, ఇందాక 2 నిమిషాల క్రితము వేయలేదు, ఇప్పుడు వేసాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, ఇదే విధంగా చక్కగా మనకి రౌండ్గా కావాలన్నా, చీలికలుగా కావాలన్నా, చిన్న సైజు కావాలన్నా, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో నైస్గా సన్నగా తరుక్కోవాలి. నేను ఈ విధంగా 2 భాగాల నుంచి చేసుకొని చీలికలు చేసుకున్నాను. వంకాయల్ని ఒక పావు కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి ఈలోపు మనం ఉడుకుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. కోకోనట్ మిల్క్ వేసాం కదా, చాలా సమయం అనేది పట్టిద్ది. కాస్త బాగా బబుల్స్ వచ్చిందాక ఉడికినాక ఫ్రెండ్స్ ఇవి వెంటనే మగ్గిపోతాయి. వంకాయలు అనేది వెంటనే మగ్గిపోతాయి. లాస్ట్లో వేసుకోవాలి ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, కొంచెం మెంతులు కూడా తాలింపులోనే వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. బఠానీ వంకాయ కూర అనేది కమ్మగా ఉంటుంది మనం తినేటప్పుడు. ఒక 2 పండు టమాటాలు సన్నగా నైస్గా తీసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ సమయాన వేసుకున్నాక చాలా రుచిగా ఉంటుంది. ఇవి ఒక 5 నిమిషాల సేపు దాకా మరలా మూత పెట్టి మనం అడుగుదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. 1-2 సార్లు దాకా అడుగుదాకా కలుపుకోవాలి. తగినంత ఉప్పు, సాల్టు, కారము సరిపోయిందా లేదనని కూడా చూసుకోవాలి. తర్వాత పావు కేజీ వంకాయలు నేను పొట్టు తీసుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం దోసకాయని చెక్కు తీసే బ్లేడ్ ఉంటుంది కదా, దాంతో తీసుకుంటే ఈజీగా వస్తుంది. అంత కష్టపడే అవసరం లేదు ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. అసలు చూడండి, వంకాయలు ఉప్పు వాటర్లో కానీ బియ్యం వాటర్లో కానీ వేసుకొని ఇదే విధంగా తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇది ఉల్లిపాయ లీవ్స్ ఫ్రెండ్స్. ఉల్లిపాయ లీవ్స్ మా కుండీలో వచ్చాయి. నేను ఉల్లిపాయని ఉంచేసేస్తే వచ్చాయి. ఉల్లిపాయని లీవ్స్ని సన్న ముక్కలుగా తరిగి అవి ఒక అరకప్పు దాకా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాగుంటుంది, రుచిగా ఉంటుంది. టేస్ట్ అనేది అదిరిపోయిద్ది. మీరు కూడా ఇంట్లో ఒక్కసారైనా ట్రై చేయండి, పూర్తి దాకా చూడండి. ఇక్కడ వచ్చేసి ధనియాల పౌడర్ ఫ్రెండ్స్. ధనియాల పౌడర్ వేసాను నేను, గరం మసాలా పౌడర్ అంటారు, దాన్ని వేసుకున్నాక ఒక అరకప్పు ఉల్లి లీవ్స్ని సన్నగా నైస్గా తరిగి వేసి మూత పెట్టి మగ్గనియాలి, అడుగుదాకా కలుపుకొని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శుక్రవారం కానీ మంగళవారం కానీ వచ్చేస్తే 5 కాయలు అనేది గుమ్మానికి కట్టుకుంటే దేవుడి గుట్లో ఉంచేసి గుమ్మాన్ని కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి జరిగిద్ది. దోషాలు ఏమన్నా ఉన్నా, నరదిష్టి ఉన్నా పోయిద్ది ఫ్రెండ్స్. ఇదే విధంగా మనకి నెట్లో బుక్ చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఆ బాక్సులు అనేది వస్తాయి, ప్లాస్టిక్ బాక్సులు. అదే విధంగా మనం వినియోగించుకోవచ్చు. అడుగున బెజ్జాలు పెట్టేసేసి సబ్బు పెట్టైనగా వినియోగించుకోవచ్చు. లేదు అంటే కనుక ఫ్రెండ్స్ ఒక పేపర్ తీసుకొని కొబ్బరి నూనె రాసుకోవాలి ఫ్రెండ్స్. విడిగానే బయటే పెట్టి ఉంచితే 10 రోజుల దాకా మన తాజాగా ఉంటాయి నిమ్మకాయలు అనేది, ఫ్రిడ్జ్తో పని లేదు. అదేవిధంగా వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి నూనె రాసేసుకొని నిమ్మకాయలకి తాజాగా ఉంటాయి 10 రోజుల దాకా. ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు. ఆ డబ్బాలో పెట్టేసేసి పేపర్ పెట్టేసేసి కొబ్బరి నూనె రాసుకొని పేపర్ చుట్టేసేసి విడిగా పెట్టేస్తే ఫ్రెండ్స్ 10 రోజుల దాకా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వినియోగించుకోవచ్చు. చాలా యూజ్ అవుద్ది ఈ ట్రిప్ అనేది. అలా అని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే చేసుకోండి, లేకుంటే మనం డైలీ ఎలా చేసుకుంటాం అలా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్.
అది ప్లాస్టిక్ది అనేది మనం బయటికి వెళ్ళినప్పుడు ఏయో ఒకటి బుక్ చేసుకుంటే వస్తాయి ఫ్రెండ్స్. సరేనని ఇలా చేద్దామని చేశాను, వినియోగించుకోవచ్చులే అనేసి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా మంచిగా కుక్ అయ్యి ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. కోకోనట్ మిల్క్ వేసాం కదా, అన్నీ ఉడికాయి. బఠానీ ఒకటి తీసుకొని మనం ఉడికినాయా లేదా అని కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన బఠానీ వంకాయ కూర రెడీ అయింది ఫ్రెండ్స్. కొబ్బరి పాలు పోసి చేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదు అంటే కనుక వేసుకోకపోయినా ఏమీ అవ్వదు ఫ్రెండ్స్. ఇదే విధంగా చేసుకుంటే రుచికరమైన, చూసి వేలితో నొక్కిపెట్టి చూసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తేను బఠానీ మంచిగా కుక్ అయిపోయింది. ఈ రైస్లోకి వేసుకొని తింటే ఎంతో రుచికరమైన బఠానీ వంకాయ కూర రెడీ అయింది. ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు వీడియో అనేది నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి, బెల్ అనేది నొక్కండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు వీడియో అనేది పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. థ్యాంక్ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.